ఆటో డ్రైవర్ తల్లి ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆయా పని చేస్తుంది, ఆయా పని. వాళ్ళకిద్దరు పిల్లలు, కూతురు చిన్న వయసులో షుగర్ వచ్చేసింది. ఆ కొడుకు మొన్న మధ్య అన్నాడట, దసరా కల్లా నాకు 2,80,000 రూపాయల బండి కావాలి. ఏ బండి? ఒరే, మీ నాన్న తొలి ఆటో ఖరీదే ఇంతరా, నీ సుఖాల కోసం 2,80,000 రూపాయల బండి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చేవరా? నాకు 2,80,000 రూపాయల బండి కావాలా? అరే మనకి ఎక్కడి నుంచి వస్తాయిరా? ఇదిగో డెడ్ లైన్ పెడుతున్నా, రేపు దసరా కల్లా మీరు నాకు బండి కొనికపోతే నేను చచ్చిపోతా. చూడండి, నేను చచ్చిపోతా అన్నాడు. ఒరే, కొనిచ్చే స్తోమత లేదురా, ఎట్లా? మా వల్ల కాదురా, దండం పెడితే మీరు దసరా కల్లా నన్ను కొనికపోతే నేను చచ్చిపోతా. రోజు బెదిరించేవాడట, ఇదిగో మందు బాటలు తెచ్చుకున్నా, ఇదిగో ఉరేసుకున్నా, అదిగో అది తెచ్చుకున్నా, నేను చచ్చిపోతానని తల్లిదండ్రులను బెదిరిస్తే గతి లేక మీలాంటి డబ్బున్న వాళ్ళు ఎవరి దగ్గర ఒక 50,000 రూపాయలు భయానా తీసుకొచ్చి ఆ భయానా ఇచ్చి 2,80,000 రూపాయల బండి నెల ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకుందామని తీసుకొచ్చారట. బండి కొన్న 3వ రోజే, బండి కొనకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు కదా, బండి కొన్న 3వ రోజే ఆ బండి తోలుకుంటూ వేగంగా వెళ్ళి ఆ బండి మీదే అక్కడికక్కడ చచ్చిపోయాడు. సరే, ఒక కూతురు షుగర్ వ్యాధిగ్రస్తురాలు, చిన్నతనంలో షుగర్ వచ్చింది. ఆ తల్లిదండ్రులు బ్రతికేది కొడుకు కోసమేగా. బండి కొనికపోతే నేను చచ్చిపోతా అన్నాడు, కొనిచ్చారు, చచ్చాడు. తల్లిదండ్రులు చెప్పే మాటలు చూడండి. అయ్యో బిడ్డ చనిపోయాడని రొమ్ము కొట్టుకోవట్లా, బాధ ఉందో వాళ్ళకి. ఒక్క మాట వినలేదయ్యా, చెప్పిన మాట ఒక్కడు లోబడేవాడు కాదయ్యా, వాడు లోబని తనమే వాడి మరణానికి కారణమందని తల్లి మాట్లాడుతుంది ఆ మాట. యవన బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. నీ స్థితి కూడా ఒకవేళ ఆ కోణంలో ఉందేమో, జాగ్రత్త. అమ్మ నిన్ను గూర్చి ఏడిస్తే, నాన్న నిన్ను గూర్చి ఏడిస్తే, ఇలాంటి కొడుకు నా కడుపుని ఎందుకు పుట్టాడు, ఇలాంటి కూతురు నా కడుపుని ఎందుకు పుట్టింది, వీళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండని కన్న గర్భం నిన్ను గూర్చి ఏడుస్తూ కన్నీటి చుక్కలు రాలిస్తే గ్రహించండి, ఆ కన్నీటి చుక్కల్లో నుంచి శాపపు విప్లవం బయలుదేరుతుంది. జాగ్రత్త. కన్న గర్భం ఎప్పుడు నిన్ను చూసి మురిసిపోవాలి.